హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేనైతే డే ఇన్ ఏ వీక్ అని చెప్పి ఒక సిరీస్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక వీక్లో వాళ్ళ వర్క్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేసి అనమాట. సో నేను ఆల్రెడీ 2 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో ఈ రోజు వచ్చేసి 3rd డే అనమాట. సో ఈ రోజు ఎలా ఉంటుందో అనేది చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను నిన్న చెప్పాను కదా, యాక్చువల్లీ చాలా టైర్డ్గా ఉండింది నిన్న. సో కొంచెం ఫీవర్ కూడా వచ్చిందనమాట. సో నైట్ నేను ట్యాబ్లెట్ వేసుకునేసి త్వరగా నిద్రపోయేసాను. అండ్ మార్నింగ్ లేసేసరికి కొంచెం పర్లేదు, ఐఎమ్ ఫైన్. సో ఈరోజు వర్క్ ఎలా ఉంటుంది అండ్ ఏమేమి చేస్తాము అనేది చూద్దాము. సో ఏంటి అంటే ఇప్పుడు టైం అయితే 11:30 అయితే అవుతుందన్నమాట. సో నేను లేసింది లైక్ 10 కలా లేసాను. సో 10 కలా లేసి కుక్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఈరోజు మా పీజీలో అయితే చపాతీ పెడతారు అండ్ దానికి కర్రీ అయితే చేస్తారు. సో నాకైతే ఆ కర్రీ నచ్చదు. సో నేను ఎగ్ కర్రీ అయితే చేసుకున్నాం అనమాట, నేను మా రూమ్మేట్ అయితే. 10 లేసి ఫ్రెష్ అప్ అయ్యి కుకింగ్ చేసుకునేసి అండ్ ఇప్పుడే వచ్చామన్నమాట. సో పైకి లైక్ కింద ఉంటుందన్నమాట. సో సెల్ఫ్ కుకింగ్ అనేది మా పీజీలో చేసుకోవచ్చు కింద. సో చేసేసి ఇప్పుడే పైకి వచ్చి తినేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము. సో 11:30 అయితే అవుతుంది. తినేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. సో 12 కంతా లాగిన్ అవ్వాలి. సో మళ్ళీ కలుద్దాం. హాయ్. సో నేనైతే తినేసి ఫ్రెష్ అప్ అయ్యి సో ఇంకా లాగిన్ అవ్వడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట. సో మనం లాగిన్ అయ్యి అండ్ స్టేటస్ కాల్స్ అవి ఉంటుంది కదా, అవన్నీ అటెండ్ అయిన తర్వాత నేను వచ్చి మాట్లాడతాను. సో ఇందాక నాకు చెప్పింది ఏంటి అంటే మేనేజర్ లైక్ నాకు ఒక టికెట్ అసైన్ చేస్తానని నిన్న చెప్పాను. సో ఆ టికెట్ కొంచెం హోల్డ్లో ఉంది అని చెప్తున్నారు. సో ఇంకా ఫంక్షనల్ అనాలిసిస్ అవంతా సరిగ్గా లేదు. సో సమ్ రివ్యూ కైండ్ ఆఫ్ అని జరుగుతుంది ఫంక్షనల్ వాళ్ళకి. సో ఇంకొక 1 or 2 డేస్లో వస్తుందని చెప్పారనమాట. సో అంతవరకు కొంచెం ఫ్రీయే నేనైతే. సో నాకు డాక్యుమెంటేషన్ అండ్ టెస్టింగ్ వర్క్ అయితే ఇస్తారు. సో కొంచెం టైం అయితే ఉందన్నమాట. సో నేనేమనుకున్నాను అంటే లైక్ ఈరోజు ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నాను అనమాట. లైక్ చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కదా కమెంట్ బాక్స్లో, అండ్ ఆల్సో నా మెయిల్ ఐడికి కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అవన్నీ అడ్రస్ చేసేసి ఇప్పుడు వీడియో చేద్దామనేసి అనుకుంటున్నాను. సో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను లైక్ మొత్తం సార్ట్ అవుట్ చేసేసి కొన్ని క్వశ్చన్స్ అయితే పికప్ చేసుకొని సో వాటికైతే ఆన్సర్ చేస్తాను. సో నార్మల్గా మీరు అనుకోవచ్చు అనమాట, డెవలపర్గా ఉండి ఎందుకు టెస్టింగ్ చేస్తున్నాము అని చెప్పేసి. సో లాజిక్ ఏంటి అంటే లైక్ అందరికీ తెలిసిన సీక్రెటే అనమాట ఇది. సో డెవలప్మెంట్ టీమ్కి లైక్ వర్క్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. తక్కువే అంటే లైక్ వాళ్ళు అనలైజ్ చేసి కోడ్ రాయాలి కాబట్టి సో కొంచెం తక్కువ టైమే ఉంటుందన్నమాట. సో దాని తర్వాత మనం ప్రాపర్ టెస్టింగ్ అనేది టెస్టర్కి ఇచ్చేస్తాం కాబట్టి సో డెవలప్మెంట్ వాళ్ళ పని ఏముంటుంది, జస్ట్ కోడ్ యాడ్ చేయడం, అనలైజ్ చేయడం, అదే ఉంటుంది కాబట్టి సో తక్కువ ఉంటుంది అనమాట. అండ్ టెస్టింగ్ వాళ్ళకి ఏంటి అంటే లైక్ ఎండ్ టు ఎండ్ సినారియోస్ మొత్తం టెస్ట్ చేయాలి వాళ్ళు. సో మమ్మల్ని ఎలా వాడుకుంటారు అంటే లైక్ డెవలప్మెంట్ చేసేసిన తర్వాత ఎందుకు ఖాళీగా పెట్టాలి అని చెప్పేసి బ్యాక్ టు బ్యాక్ టెస్టింగ్ ఇస్తారనమాట మాకు. సో మేము చేసిన డెవలప్మెంట్కి మేము టెస్టింగ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో మాకు డెవలప్మెంట్ అయిపోయి మాకు ఏదైనా ఫ్రీ టైం ఉంది అంటే వేరే టెస్టింగ్స్ కూడా ఇస్తారనమాట. సో దట్ మాకు లైక్ ఇది యాక్చువల్లీ గుడ్ థింగ్. ఎందుకంటే బోత్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో టెస్టింగ్ రెండిటిపైన మనకు ఐడియా అయితే వస్తుంది. సో మా ప్రాజెక్ట్లో అయితే ఇలానే జరుగుతుంది అనమాట. మొత్తం డెవలప్మెంట్ మేమే చేస్తాము, టెస్టింగ్ మేమే చేస్తాము. అండ్ ఆల్సో టెస్టింగ్ మేమే మొత్తం చేస్తాము అని కాదనమాట. సో టెస్టింగ్ టీమ్ అనేది ఉంది. సో క్వాలిటీ వాళ్ళు టెస్ట్ చేస్తారు, బట్ స్టిల్ ఒక రౌండ్ ఆఫ్ టెస్టింగ్ డెవలపర్ సైడ్ నుంచి ఉండాలి అనేది మెయిన్ థింగ్ అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ లెర్నింగ్ అనే చెప్పచ్చు. అండ్ డెవలప్మెంట్కి అంత ఈజీ కూడా కాదనమాట. ఒక్కోసారి లైక్ కోడ్ అనేది త్వరగా మనకు లైక్ తెలిసిపోతుంది ఎక్కడ యాడ్ చేయాలి, ఎలా చేయాలి అనేసి. బట్ కొన్ని చాలా ట్రిక్కీగా ఉంటుంది. లైక్ 3 to 4 days కూర్చున్నా కానీ మనకు ఆ లూప్ అనేది మనకు అండర్స్టాండ్ అవ్వదన్నమాట. సో ఇలానే ఉంటుంది గైస్. లైక్ ఏమంటారు, లైక్ మీరు వర్క్ చేస్తేనే మీకు అర్థమవుతుంది లైక్ నేను మాట్లాడేది ఏంటి అనేసి.
సో డెవలప్మెంట్ వర్క్ అయితే అది. అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేసి లైక్ పీజీలో ఉండి నాకైతే పిచ్చి పట్టింది. సో బయటికి అలా వెళ్తాము అని చెప్పేసి పక్కనే స్నాక్స్ కార్నర్ అయితే ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి జస్ట్ ఒక స్నాక్స్ అయితే తీసుకునేసి వచ్చామన్నమాట మళ్ళీ పీజీకి. సో అది గాయస్, డే 3 అయితే ఇలా జరిగిందనమాట. సో నేనైతే వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. లైక్ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ అండ్ ఆల్సో నాకు మెయిల్ చేసి ఉంటారు కదా. సో మెయిల్ చేసిన ప్రతి ఒక్క మెయిల్స్కి నేనైతే రిప్లై అయితే ఇచ్చానమాట. నేను వీడియో అయితే రికార్డ్ చేశాను. సో ఆ వీడియో అయితే నేను ఈ వీడియో రిలీజ్ చేసిన రోజే ఈవినింగ్ పోస్ట్ చేస్తాను, ఆర్ ఎల్స్ రేపు పోస్ట్ చేస్తాను. సో ఒకవేళ మీరు ఈ వీడియో లైక్ కంప్లీట్గా చూసేసినారు అంటే వెళ్ళి ఆ వీడియో కూడా డెఫినెట్లీ చూడండి. ఎందుకంటే నేను చాలా వరకు మొత్తం క్వశ్చన్స్ అయితే నేను కవర్ చేశాను అనమాట దాంట్లో. సో ఆ క్వశ్చన్సే కాకుండా ఇంకా మీకు ఏదన్నా క్లారిటీ కావాలి అంటే ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి, ఆర్ఎల్స్ నా మెయిల్ ఐడికి అయితే మీరు మెయిల్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను అనమాట క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియోస్. సో లైక్ మీకు ప్రాపర్ ఆన్సర్ అనేది నేను వీడియో చేసి అయితే పెడతాను. నేనైతే లైక్ మోస్ట్లీ ఇలానే ఉంటుంది. సో లైక్ లేస్తాను, ఇంకా తింటాను, నా వర్క్స్ అది చూసుకుంటాను అండ్ వర్క్ జరుగుతూ ఉంటుంది. సో వర్క్ గురించి నేను లైక్ ఇన్ డెప్త్ మీతో షేర్ చేసుకోలేను అనమాట. సో మాకు గైడ్లైన్స్ అవి ఉంటుంది కదా, కంపెనీ గైడ్లైన్స్ అనేసి. సో దానివల్ల నేను ప్రాపర్గా మొత్తం డీటెయిల్స్ అయితే నేను చెప్పలేను. బట్ లైక్ కొన్ని విషయాలు అయితే నేను షేర్ చేసుకుంటున్నాను అప్పటికి కూడా. సో మీకు ఇంకా డెప్త్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. సో మీకు ఇంకా వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ మీకు కావాలి అనేది కూడా మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు. సో మోస్ట్లీ అప్డేట్స్ అంటే లైక్ అప్డేట్స్ ఏమీ ఉండవు, లైక్ ఎవ్రీడే అప్డేట్స్ అయితే రావు కదా. సో డైలీ నేనైతే వీడియోస్ అప్డేట్స్ గురించి చేయలేను. బట్ నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ, నాకు ఏ అప్డేట్స్ వచ్చినా కానీ డెఫినెట్లీ నేను షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో అది గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.